అన్నమయ్య జిల్లా తల్లారోల్పల్లికి చెందినటువంటి కృష్ణారెడ్డి భూ తగాదాల కారణంగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణారెడ్డిని ఎవరో కొట్టి ఉరివేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కృష్ణారెడ్డి ఒంటిపై గాయాలున్నాయని వారు తెలిపారు. భూ తగాదాలపై గుర్రంకొండ ఎంఆర్ఓ కార్యాలయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎంఆర్ఓ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుర్రంకొండ మార్కెట్ యార్డ్ దగ్గర కృష్ణారెడ్డి మృతదేహంతో కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని వాల్మీకిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎంఆర్ఓకి ఏం తప్పు లేదంటే ఇప్పుడు రావచ్చు కదా, ఎంఆర్ఓ రావాలా. గుర్రంకొండ ఎంఆర్ఓ కలెక్టర్ దగ్గరికి 4 సార్లు పోయినాం. దొంగ డాక్యుమెంట్లన్నీ చేసుకొని భూములు రాస్తున్నాడు. వారికి ఏం రికార్డులు ఉన్నాయో ఎత్తకొచ్చి చూపించమనండి, మేము వదిలేస్తాం, ఇమీడియట్లీ వదిలేస్తాం. తలారోళ్ళపల్లి మా బాబాయిని రాత్రి ఊరిపోసి చంపేసినారు. ఓన్లీ భూముల గొడవల్లో తలారోళ్ళపల్లిలో భూముల గొడవల్లో ఒక 5 మంది 10 మంది మీద కేసులు అనవసరంగా కేసులు పెట్టి ఇల్లు కట్టుకుంటా అంటే మేము ఇంట్లోకి దూరి మమ్మల్ని కొట్టి ఇప్పుడు రాత్రి మా బాబాయిని ఊరిపోసి చంపేసినారు. వాళ్ళు ఇట్లా భూ వివాదాలతోనే ఇట్లా చేస్తున్నాడు. ఎంఆర్ఓతో కుమ్మక్కయ్యి మా ఊర్లో రమణారెడ్డి, వాళ్ళ తమ్ముడు శ్రీనివాసుల రెడ్డి, జగదీషు, నవీను, ఈ 4 వ్యక్తులు మా బాబాయిని రాత్రి ఉరిపోసి చంపేసినారు. ఇంటి మీద కూడా ప్రతిసారి గొడవలకు వచ్చి ఎవరు తొట్టి వాళ్ళని కొడతా ఉంటారు.